దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి శక్తిగల నామములో నా వందనాలు. మనము గత 2-3 వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం కదా. మొదటి వారము మనం కొంచెం ఇంట్రడక్షన్ చూసాము. నిన్నటి వారము యోహాను సువార్త 7వ అధ్యాయంలోని చూసాం. ఈ వారము కొంచెం ఆ సిరీస్కి బ్రేక్ ఇస్తూ చిన్నపిల్లల పరిచర్య గురించి మీతో మాట్లాడదలుచుకుంటున్నాను. నేను రేపటి నుంచి మనము మన సంఘంలో VBS ఏర్పాటు చేసుకున్నాము. అందును బట్టి మన సంఘములోను మన కుటుంబంలోను పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యతను ఈరోజు మనము ధ్యానం చేస్తాం. అందులో భాగంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, నాయన నీ వాక్యాన్ని మీరు మా చేతుల్లో పెట్టినందుకు వందనాలు. తండ్రి, నీ వాక్యం వినాలని మేము ఆశపడుతుంటున్నాం. మా కుటుంబాల్లో, మా గృహాల్లో పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యత, మా సంఘములో, మా సమాజంలో పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యతను మేము అర్థం చేసుకోవటానికి నీ వాక్యము ద్వారా మాకు కావలసిన దిద్దుబాటును మీరే మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా ప్రభా, నీ సేవకుని మీ ఆత్మతో మీరు నింపండి. ఈ మందిరమంతా నీ ఆత్మ చేత నింపబడటానికి నీ కృపను మీరు దయచేయండి. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నాయన నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా నీవే క్షమించి అభిషేకించి నాయన నీ యొక్క 2 అంతల ఆత్మను దయచేసి నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితోనూ నాతోనూ నీవే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని, పిల్లల పరిచర్యకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రతి సంవత్సరము VBS చేసుకుంటాం. ప్రతి ఆదివారము సండే స్కూల్ చేస్తాం. మన పిల్లలను మన గృహాల్లో కూడా దేవుని భయములో, దేవుని శిక్షలో పెంచుకుంటాం. కాబట్టి ఈ యొక్క మంచి సందర్భములో, ఈ VBS రేపు నుంచి స్టార్ట్ అవుతున్న సందర్భములో చిన్న పిల్లల పరిచర్య యొక్క ప్రాముఖ్యతను మరొకసారి మీ మధ్యలో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి ఉంటున్నాడు. ఈరోజు మనము చదివిన ఈ యొక్క 19వ అధ్యాయంలోని వాక్య భాగము యేసు ప్రభు పరిచర్యలోని, యేసు ప్రభు యొక్క భూలోక యాత్రలో చివరి దినాల్లో జరిగిన సంఘటన. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే సిలువకు 6 వారాల ముందు జరిగిన సంఘటన ఇది 19వ అధ్యాయంలో. ఈ చిన్న పిల్లలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అన్న మాటలు మనము ఈ 3 సువార్తలో చూస్తాం. మత్తయి 19లో మనం చదివి ఉన్నాము. మార్కు 10-14లో కూడా మనము చూస్తాం. మార్కు 10-14లో చూస్తాము. లూకా 18-16-17 ఆ ప్రాంతంలో కూడా మనము ఈ వచనాలను, ఇదే సేమ్ వచనాలను మనము చూస్తాం. కాబట్టి మనం మొట్టమొదటిగా మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పిల్లలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు అన్న విషయాన్ని 3 చోట్ల రాసి పెట్టాడు. ఎన్ని చోట్ల చెప్పండి? 3 చోట్ల. ఈ అధ్యాయము మార్కు 10, లూకా 18. తరువాత యేసు ప్రభు భూలోక యాత్రలో చివరి దినాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాటలు. యేసు ప్రభు పరిచర్యలో ఇది జరిగిన సంఘటన చాలా ఇంపార్టెంట్ సంఘటన కదా. ఇక్కడ మనం గమనిస్తే 13వ వచనములో అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని ఏమంటున్నారు? కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారు. తల్లిదండ్రులు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో, గార్డియన్స్ కావచ్చు, సంరక్షకులు కావచ్చు, తాత అమ్మమ్మలు కూడా కావచ్చు. వాళ్ళ పిల్లలను, చిన్న పిల్లలను తీసుకొని వచ్చారంట. అందరు చిన్నపిల్లలు అనండి. చిన్నపిల్లలు అంటే మనకు తెలియదు కదా, సుమారుగా పాలు తాగే వయసు ఉండొచ్చు,
ఎల్కేజీ వయసు వాళ్ళని కూడా చిన్నపిల్లలు అంట. సో చిన్న పిల్లలను యేసయ్య యొద్దకు తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఎవరి యొద్దకు తీసుకొని వస్తున్నారు చెప్పండి? మనం మన పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకుపోవాలా? యేసయ్య. అది నెంబర్ 1. చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున నీ పిల్లల్ని నువ్వు ఎవరి దగ్గర తీసుకుపోతున్నావు? ఎండాకాలం స్టార్ట్ అయిందంటే కరాటే క్లాస్, లేకపోతే చెస్ క్లాస్, క్యారమ్ బోర్డ్ క్లాస్, మ్యూజిక్ క్లాస్, సమ్మర్ క్రాష్ కోర్సులు అని రకరకాలు ఉంటున్నాయి. కానీ ఎవరి దగ్గర తీసుకురావాలా మనము? చెప్పండి, ఎవరి దగ్గర తీసుకురావాలా? యేసయ్య దగ్గర తీసుకురావాలి. నువ్వు ప్రతిరోజు నీ పిల్లల గురించి నీ ప్రార్థన ఏమై ఉంటుంది? నా పిల్లలు మంచిగా చదువుకోవాలని ప్రార్థన చేస్తున్నావు, నా పిల్లలు అభివృద్ధిలోకి రావాలని ప్రార్థన చేస్తున్నావు, నా పిల్లలు గొప్ప ఉద్యోగస్తులు కావాలని ప్రార్థన చేస్తున్నావు. కానీ వాళ్ళు యేసయ్యను ఎరగాలని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆలోచించు. నీ పిల్లల పట్ల మొదటి ప్రాధాన్యత నీకేంటి? ఇక్కడ పిల్లలు ఎవరి దగ్గర తీసుకొని వస్తుంటున్నారు? యేసయ్య దగ్గరకు తీసుకొని వస్తున్నారు. చాలా మంచి పని ఇక్కడ వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. నిజానికి మనం గమనిస్తే యేసు ప్రభు దగ్గరికి చాలామంది తీసుకొని వచ్చారు. కుష్ఠవాయువు గలవారిని 4 మోసుకొని తీసుకొని వచ్చారు. గుడ్డోళ్ళని తీసుకొని వచ్చారు. కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మాకు సహాయం చేయమని అడిగారు. యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. అవన్నీ వినటానికి చాలా బాగుంటాయి. కానీ ఇక్కడ ఈ పిల్లలకు ఏ అవసరం లేదండి. అర్థమవుతుందా మీకు? ఈ పిల్లలకు ఏ అంగవైకల్యం లేదు, ఈ పిల్లలకు జబ్బులు లేవు, రోగాలు లేవు. అయినా ఎక్కడ తీసుకొని వచ్చారు చెప్పండి? వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మంచి మంచి స్కూల్లో వేయిస్తూ ఉన్నారు, మంచి ఎడ్యుకేషన్లు ఇప్పిస్తూ ఉన్నారు, మంచి ప్లాన్స్, సుకన్య సమృద్ధి యోజన లాంటి పాలసీలు కూడా తీసుకుంటున్నారు. బంగారం కడుతున్నారు, ఎల్ఐసి పాలసీలు కడుతుంటున్నారు. పిల్లలకి చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్లు చేస్తున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ తీసుకోవాలి నువ్వు పిల్లల్ని? యేసయ్య దగ్గర. చర్చికి తీసుకొస్తున్నావు కానీ నువ్వు యేసయ్య దగ్గర తీసుకోవట్లే. అర్థమవుతుందా డిఫరెన్స్? బైబుల్ దగ్గర తీసుకోబోతున్నావు కానీ నువ్వు యేసయ్య దగ్గర తీసుకోబోట్లే. చాలాసార్లు నువ్వు VBSకు తీసుకొస్తున్నావు కానీ నీ పిల్లల్ని యేసయ్య దగ్గర తీసుకోబోట్లే. తేడా అర్థమవుతుందా? తేడా ఉన్నది తెలుసా? చర్చికి తీసుకురావటం వేరు, యేసయ్య దగ్గర తీసుకురావటం వేరు. కుటుంబ ప్రార్థనకు తీసుకురావటం వేరు, యేసయ్య దగ్గర తీసుకురావటం. VBSకు తీసుకురావటం వేరు, యేసయ్య. మనము చర్చ్ చేసిన, VBS చేసిన, సండే స్కూల్ చేసిన, కుటుంబ ప్రార్థన చేసిన, నేను వాక్యం చెప్పినా కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ యేసయ్య మీద ప్రేమను పెంచాలనే. వాక్యం అంటే మీకు ప్రేమను పెంచాలని, యేసయ్య అంటే మీకు ఆకలిని పెంచాలని, యేసయ్య అంటే మీకు ఆ ఇష్టము, ఆ ఆకలి, ఆ యొక్క కోరిక, ఆ ప్రేమను పెంచాలని నేను చేసే ఏ తాపత్రమైన. VBS మనం ఎందుకు చేస్తాము అంటే మన పిల్లలకు యేసయ్య అంటే ఆ ప్రేమ పెరగాలి. సండే స్కూల్ ఎందుకు పెడుతున్నామంటే యేసయ్య అంటే ఆ ప్రేమ పెరగాలి. నీ పిల్లల్ని చర్చ్ దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తున్నావు? చర్చికి పోతే మంచిదనా? కాదు. చర్చికి తీసుకుని రావటం ద్వారా వాళ్ళు ఎవరి దగ్గర రావాలా? యేసయ్య దగ్గర. చాలామంది రోజుల్లో పిల్లలు, ప్రాముఖ్యంగా హెబ్రోన్ సంఘాల్లో పిల్లలు ఇంటర్మీడియట్ వచ్చేసరికి సండే స్కూల్ అటెండ్ అయ్యి వాడికి బైబిల్లో ఎన్ని కామాలు ఉన్నాయో తెలుసు, ఎన్ని ఫుల్ స్టాప్లు ఉన్నాయో తెలుసు. వానికి ఏ పేరు అని అడుగు, ఏ క్విజ్ అన్న పెట్టు, ఫస్ట్ ప్రైజ్ వస్తుంది వానికి. మన సంఘంలో కూడా చాలామంది ఉన్నారు. కథ చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు, కంఠవాక్యాలు చెప్పమంటే చెప్తారు. కానీ యేసయ్య కావాలి. ఎవరు కావాలి చెప్పండి? యేసయ్య. ప్రార్థన చేయటం వస్తుంది కానీ యేసయ్య లేడు. అంటున్నారా? ఈ రోజున ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు నీ పిల్లలు ఎక్కడికి రావాలి చెప్పండి? యేసయ్య దగ్గర రావాలి. చర్చికి రావటం వేరు, యేసయ్య దగ్గర రావటం వేరు.
అర్థమవుతుంది కదా మీకు? చర్చికి ఎందుకు వస్తావంటే నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య అంటే ఆ ప్రేమ నీలో పెరగాల. ప్రతి వారం యేసయ్య కొరకు నీ ఆకలి దప్పులు ప్రతి వారం నీకు పెరగాల. చర్చికి రావటం ద్వారా యేసు ప్రభు అంటే నీకు ప్రేమ పెరగటం లేదు, ఆ ఆకలి పెరగటం లేదంటే నువ్వు రావటం ఏమైంది? సరికాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క దేవుడు ఏ మార్గాన్ని ఏర్పరిచాడో ఆ మార్గంలోనే సంతోషిస్తున్నారు, కానీ ఆ చివరి గురిని వదిలిపెడుతున్నారు. వీబీఎస్లు చేస్తున్నాం కానీ పిల్లల్ని యేసయ్య దగ్గర తీసుకొని రావటంలో. ప్రియమైన దేవుని బిడ్డలు, నీ పిల్లలు నువ్వు చర్చికి తీసుకొని వస్తున్నావు కానీ వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకొని రావట్లే. నీ పిల్లల్ని మంచి మంచి స్కూల్స్లోకి నువ్వు తీసుకొని పోతున్నావు. వాడి పట్ల నువ్వు చాలా ప్లాన్స్ చేసుకొని ఉన్నావు. వాడు పెద్ద ఉద్యోగస్తుడే, లక్షలు సంపాదించి వాడి జీవితంలో యేసయ్య లేకపోతే వాడు అంతా దేనికి పనికిరాడు వాడు. మీరు ఈ ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్త ఆలకించాడు. నీ పిల్లలకు నువ్వు యేసయ్య దగ్గర తీసుకొని రావాలి. వింటున్నారా? సో ఇక్కడ వాళ్ళు చేసే ఎంత మంచి పని చూడండి. ఆ పిల్లలకి ఏం అవసరం లేదు. మళ్ళొకసారి చెప్తున్నా నేను, పిల్లలకి ఏమన్నా అవసరం ఉందా? వాళ్ళ స్వస్థత కోసమా తీసుకొచ్చింది? ఎందుకంటే చూడండి, ఎందుకట వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవాలని కొందరు చిన్నపిల్లలను ఆయన మీద తీసుకొని వచ్చారు. ఎంత గొప్ప మాటో ఆలోచించారు. యేసయ్య చేతులుంచి ప్రార్థన చేయాలి అంటే వాళ్ళు ఆత్మీయ ఆశీర్వాదాల కోసం వచ్చారా, భౌతిక ఆశీర్వాదాల కోసం వచ్చారా? చెప్పండి. స్వస్థత కోసం వచ్చారా, వాళ్ళు ఆత్మీయ ఆశీర్వాదం కోసం వచ్చారా? అర్థమవుతుందా మీకు? నీ పిల్లలకు నువ్వు ఇది నేర్పించాల. నీ పిల్లలు మొట్టమొదటగా ఆత్మీయ ఆశీర్వాదం కోసం వాళ్ళు దేవుని దగ్గర పోవటం నేర్పించాలి. ఈ రోజున చాలామంది డబ్బు కావాలని, ఉద్యోగాలు కావాలని, ఇల్లులు కావాలని పాకులాడుతూ ఉన్నారు. అందరు నాకెళ్ళి చూస్తున్నారా? వాక్యం వింటున్నారా? అవసరత లేకపోయినా, వీళ్ళకి ఏ కీడు ఆపద లేకపోయినా వీళ్ళు ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? పిల్లల్ని యేసయ్య దగ్గర తీసుకొని వచ్చారు. బైబిల్లో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నువ్వు చదువుకోవద్దని చెప్పలే, ఉద్యోగం చేయొద్దని చెప్పలే, నీకు కారు బైకు ఉండొద్దని చెప్పలే, నేను కూడా చెప్పటంలే. వాహనాలు ఉండొద్దని, ఇల్లులు ఉండొద్దని, ఉద్యోగాలు ఉండొద్దని, చదువు ఉండొద్దని చెప్పటంలే. కానీ వీటి వెనకబడి నువ్వు యేసయ్యని వదిలిపెట్టుకోకూడదు. యేసయ్య ఏమంటారంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కానీ మనం వీటిని వెతుకుతున్నాము, యేసయ్యని వదిలిపెడుతున్నాం. తద్వారా నీవు ఈ భూలోకంలో శాంతి సమాధానం ఉండటం లేదు, మరియు పరలోకాన్ని కూడా కోల్పోతున్నావు. వింటున్నారండి? అర్థమవుతుందా? నీ కుటుంబంలో నీ పిల్లలకు, ఎంతమందికి పిల్లలు ఉన్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. నీ పిల్లలకు నువ్వు యేసయ్యని ఇవ్వాలి. ఇక్కడ పిల్లలు అడిగితే తీసుకొచ్చారా? మనలో మన మాట. వాళ్ళు తీసుకొచ్చింది చిన్నపిల్లలనా పెద్ద పిల్లలనా? సో చిన్నపిల్లలు అడిగితే తీసుకొచ్చారా, అడగకపోయినా తీసుకొచ్చారా? వాళ్ళకి అవసరత లేదు, వాళ్ళు అడగలేదు. ఉంటున్నారా? నీవు మొదటి నుంచే పిల్లలకు నేర్పించాల క్రమశిక్షణ అనేది. తల్లిదండ్రుల జాగ్రత్తగా ఆలకించండి. కొంతమంది ఇప్పుడు ఆల్రెడీ చేయి దాటిపోయిన పిల్లలు ఉంటున్నారు. అడిగితే వాడు రమ్మంటే రావటం లేదు అంటాం కదా. నువ్వు మొదటి నుంచే ఏం చేయాల? నువ్వు ఒక క్రమమైనది నేర్పించాల. వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఏదో వాళ్ళకు గుర్తించాలి. వాళ్ళు అడిగారు కాబట్టి, వాళ్ళు వస్తానంటే వచ్చారు కాబట్టి, వాళ్ళు రానంటున్నారు కాబట్టి వదిలేస్తే. చిన్నపిల్లల్ని అడిగారా వీళ్ళు? యేసుప్రభు దగ్గర పోదాం, నీకు ఇష్టమేనా, వస్తావు అని అడిగారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? తీసుకొని వస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు
పిల్లలను మొట్టమొదటిగానే నువ్వు తీసుకొని రావాలి, అలవాటు చేయాలి. అర్థమవుతుందండి? యేసయ్యకి తీసుకొని రావాలి. నీకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కంటే ఏ ఆశీర్వాదాలు ఉండాలి చెప్పండి? చిన్న పిల్లలను తీసుకొని వస్తున్నారు. చాలామంది ఏం చేస్తున్నారంటే పెద్దోడైతే వాడే వస్తాడులే అనుకుంటున్నారు. రాడోడు. వింటున్నారా? నీవు చిన్నతనంలోనే వాడికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఒకళ్ళు ఒక చిన్న పిల్లోని అడిగినరట, వాడికి ఎక్కువ తెలియదు, ఏమి తెలియదు. వాడిని అడిగారట, నువ్వు యేసయ్య దగ్గర పోతావా సాతాన్ దగ్గర పోతావా అని అడిగారట. వాడికి నిజంగా చిన్నపిల్లగాడుకి ఏం తెలియదు, యేసయ్య ఎవరో సాతాన్ ఎవరో కూడా తెలియదు. వాడు ఏమన్నాడో తెలుసా? నన్ను ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళ దగ్గర పోతా అన్నాడట. ఏమన్నాడు వాడు? నన్ను ఎవరు ఫస్ట్ పట్టుకుంటే, నన్ను ఎవరు ఫస్ట్ పిలిస్తే వాళ్ళ దగ్గర పోతా అన్నాడు. సో నువ్వు వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకొని రాకపోతే ఎవరు పిలుస్తారో వాళ్ళని? రెడీగా ఉన్నాడు వాడు. అవునా కదా? ప్రతి చిన్న పిల్లల మీద వాడు పట్టుకొని వలేసుకొని రెడీగా ఉన్నాడు వాడు. సో చిన్న పిల్లలు నువ్వు ఆదిలో నుంచే, స్టార్టింగ్లో నుంచే ప్రభువు దగ్గరకు తీసుకుని రావాలి, యేసయ్య దగ్గరకు తీసుకుని రావాలి. అవసరం ఉంటే తీసుకొని రావటం కాదు, అనారోగ్యం ఉంటే కాదు, ఆపద ఉంటే కాదు, జబ్బుంటే కాదు. వాళ్ళను ఉన్నపాటున చిన్నతనములోనే మొదటి నుంచి నువ్వేం చేయాలా? యేసయ్య దగ్గరకు తీసుకుని రావాలి. హల్లెలూయా. నేను కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పోయినాను. వింటున్నారా? నేను చిన్నప్పటి నుంచి VBSకి పోయాను. చిన్నప్పుడు నేను కంఠద వాక్యాలు నేర్చుకున్నా. ఆ కంఠద వాక్యాలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు, సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు అన్న పాటలు ఉండేవి మాకు చిన్నప్పుడు. నీకొక తెల్లంగి నాకొక తెల్లంగి, రాకడనే రైలు బండి వస్తున్నది. సో ఇట్లాంటి పాటలన్నీ మా చిన్నప్పుడు సండే స్కూల్లో VBSలో నేర్పించారు. సో వాళ్ళు మా అమ్మ నాన్న నేర్పించిన క్రమము ఇంకా మేము దాంట్లో నుంచి తొలగిపోలేదు. చిన్నప్పుడు నేర్చుకున్నవి కంఠద వాక్యం నేర్చుకున్నారు. లేచి నిలబడి కంఠద వాక్యం చెప్పడం వల్ల స్కూల్లో కూడా లేచి నిలబడి చెప్పడం వచ్చింది నాకు. మా సండే స్కూల్ టీచర్ చిన్నప్పుడే, నాకు అప్పుడు 6-7 సంవత్సరాలు ఏమో నాకు తెలియదు, ఇంకా తక్కువే కావచ్చు, మా అమ్మను ఒకసారి పిలిచి ఏమని చెప్పిందంటే, మీ బాబు చాలా తెలివి కల్లోడు, మంచి చదువుతాడు, మంచి కంఠద వాక్యాలు చెప్తాడు, మంచి చదివించండి, స్కూల్ని బంద్ చేపియొద్దని మా అమ్మ చెప్పింది. అది నేను విన్నా, నాకు ఇంకా గుర్తుంది. ఆ టీచర్ ఫేస్ ఇంకా గుర్తుంది నాకు. పేరు తెలియదు కానీ టీచర్ ఫేస్ ఇంకా గుర్తుంది. సో మా అమ్మ అది లిటరల్గా విని, మా అమ్మ మా నాన్న మాకు చిన్నప్పుడు డబ్బులున్నా లేకపోయినా కానీ వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని స్కూల్కి పంపించారు. సో పిల్లల భవిష్యత్తు ఎక్కడ నిర్మించబడుతుంది? మందిరంలో నిర్మించబడుతుంది. దేవుని సన్నిధిలో, నీ కుటుంబ ప్రార్థనలో, నీ కుటుంబములో పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకొని పోవాలి చెప్పండి? యేసయ్య దగ్గర తీసుకొని పోవాలి. హల్లెలూయా. కాబట్టి నీవు ఆ విధంగా పిల్లలను చిన్నతనంలోనే, ఇక నేను చాలా విషయాలు చెప్తా ఉంటున్నాను, మీకు అర్థమవుతున్నాయండి? ఏమేమి చెప్పానంటే, నేను పిల్లల్ని మొదటి రోజు నుంచే తీసుకొని రావాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, అవసరము లేకపోయినా, అంటే నీకేది స్వస్థత అవసరము కదా, ఆశీర్వాద అవసరము లేకపోయినా నీ వాళ్ళని తీసుకుని రావాలి. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, పిల్లల పర్మిషన్ ఇచ్చినా లేకపోయినా, పిల్లలకి తెలిసినా తెలవకపోయినా, వాళ్ళకి ఆడికి పోతున్నారో తెలియదు పిల్లలకి. తెలుసా? చిన్న పిల్లలకి వాళ్ళ యేసయ్య దగ్గర పోయినా తెలుసా? ఆ రోజు వాళ్ళకి తెలిసిన తెలపోయి నువ్వేం చేయాలి? వాళ్ళని వాడిదేముందిలే అన్న, వాడు చిన్నపిల్లగాడు, ఇంటికాడ టీవీ ముందు కూర్చోబెడదామంటే కుదరదు. వాడికి అర్థం అయినా కాకపోయి నువ్వేం చేయాలి? వాళ్ళని యేసయ్య దగ్గర తీసుకున్నా. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఎందుకు తీసుకొని వస్తున్నారో కూడా చెప్పాను నేను. ఎందుకు తీసుకొని వస్తున్నారు చెప్పండి? చేతులుంచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సో తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, మేము తల్లిదండ్రులమే, కానీ మా ఆశీర్వాదం వీడికి సరిపోదు.
మేము తల్లిదండ్రులమే కానీ మా జ్ఞానం వీడికి సరిపోదు, మా డబ్బు వీడికి సరిపోదు, మా నాయకత్వం వీడికి సరిపోదు. యేసయ్య నువ్వు కావాలి. నువ్వెప్పుడైనా నాకంటే మంచి ఫాదర్ లేడు, నాకంటే మంచి మదర్ లేదు అన్నట్టు నువ్వు పప్పులో కాలేసుకున్నట్టే. వింటున్నారా? నువ్వు దేవుని దగ్గరికి నీ పిల్లలు తీసుకొని వచ్చి ఏం చెప్పాలంటే, యేసయ్యా నా వల్ల కాదు. వింటున్నారా? నువ్వు ప్రతిరోజు నీ పిల్లల కోసం ఇది ప్రార్థన చేయాలండి. నువ్వు స్పిరిచువల్ బెనిఫిట్స్ నీకు మొట్టమొదటిగా ఆ యొక్క ఆత్మీయ ఆశీర్వాదాలకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావా, లేకపోతే గేమ్స్, స్పోర్ట్స్, దేనికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావు? పిల్లలు ఎంతసేపు వాక్యం చదువుతున్నారో నువ్వు గమనిస్తున్నావా? ఎంతసేపు ఆటలాడుతున్నారో చూస్తున్నావా? అసలు వాడు పొద్దున లేచినాక బైబిల్ చదువుతున్నాడా లేదా నువ్వు చూస్తున్నావా? టీవీ ఎంతసేపు చూస్తున్నారో నువ్వు నోట్ చేస్తున్నావా? వదిలేస్తున్నారు పిల్లల్ని. మా పిల్లగాడు మంచోడు అంటారు, మా అమ్మాయి మంచిది అంటారు. లాస్ట్కి ఒక రోజు బాంబు పేలింది. మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు సడన్గా, ఎవరికి ఇంత క్లూ లేదా, అమ్మాయి తాలిబట్టుతో వచ్చింది ఇంటికి. జస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. అసలు కొంచెం కూడా ఎవ్వరికి ఎక్కడా లేదు, అంతే. తాలిబట్టుతో వచ్చింది. మళ్ళీ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఏం చెప్తున్నానంటే, నువ్వు నీ పిల్లల్ని గమనించా. వింటున్నారా? ఆత్మీయ ఆశీర్వాదాలకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలకి. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. వింటున్నారండి? లైఫ్లో నీకు ఏది కావాలన్నా కానీ మొట్టమొదట నీకు ఎవరు కావాలా? మత్తయి సువార్త 6:33 మేమున్నది మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. నేను మళ్ళా చెప్తున్నాను, జాబులు చేయొద్దని చెప్పటంలే, ఉద్యోగాలు చేయొద్దని చెప్పటంలే, స్పోర్ట్స్ ఆడొద్దని చెప్పటంలే, కరాటే పోవద్దని చెప్పటంలే, గేమ్స్ ఆడొద్దని చెప్పటంలే. మంచిగా చదువుకోండి, ఆటలు ఆడండి, ఆరోగ్యం సంపాదించండి, కానీ మొట్టమొదట ఎవరు ఉండాలా? యేసయ్య. మీకు తెలుసో తెలీదో, నేను యేసయ్య సేవ చేసినప్పుడు ఉన్నంత ఆశీర్వాదము నాకు జాబ్ చేసేటప్పుడు లేదు. నాకు జాబ్ చేసేటప్పుడు నాకు 60,000 70,000 జీతం ఉండేది. కానీ నేను అప్పుడు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ల్యాప్టాప్ వాడుకున్నా. నా జీవితంలో ఎప్పుడు ల్యాప్టాప్ కొని ఎరగను నేను. కానీ సేవ చేసేటప్పుడు మొన్న నేను మంచి గేమింగ్ ల్యాప్టాప్ కొనుక్కున్నా. అంటే గేమింగ్ అంటే గేమ్స్ ఆడటానికి కాదు, అది వీడియో ఎడిటింగ్కి మంచిగా ఉంటుంది. నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు సెకండ్ హ్యాండ్ ఏసీ కొనుక్కున్నా నేను. కానీ దేవుడు ఏం చేసిండో, ఏసీ కొత్త తెచ్చాడు. ఇచ్చినా లేదా? 50,000 60,000 జీతం అప్పుడు ఏం ఏసీ కొనుక్కున్నా నేను? సెకండ్ హ్యాండ్. ప్రభు పరిచయం చేస్తుంటే, సో నువ్వు ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుతుంటే ఏమవుతుంది నీకు? ఇవన్నీ ఇస్తాడా ఇయ్యడా? నువ్వు వీటెమ్మడ పోయినావు అనుకో, సువార్తలో ఒక మాట ఉంటుంది, ఏంది? దేహమును చంపేవానికి భయపడొద్దు, దేహమును మరియు ఆత్మను చంపేవానికి భయపడండి. అవునా కాదండి? నీ దేహము నరకములోకి పోయి ఆత్మ నరకానికి పోతే ఏం ప్రయోజనం? లోకమంతా సంపాదించుకొని నువ్వు నరకానికి పోతే నీకేమీ ప్రయోజనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నంటే, నీ పిల్లలకు నువ్వు రోజు నేను చెప్పే మాటలు నువ్వు దృష్టిలో పెట్టుకొని నీ పిల్లల్ని రోజు నువ్వు యేసయ్య దగ్గర తీసుకుని రావాలి. నీ ప్రార్థనలో నువ్వేం చేయాలంటే, యేసయ్య నా వల్ల కాదు, నా తెలివి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు ఈ పిల్లల్ని పెంచడానికి, నువ్వు చేయబెట్టున్నాను. వింటున్నారా? నా దగ్గర ఏది సరిపోదు, నేను ఒట్టి మట్టి లాంటోండి, ఎవరు నువ్వు చేయబెట్టిన ఆయన అని నువ్వు యేసయ్య దగ్గర పిల్లల్ని తీసుకొని రావు. నీ యొక్క కొదువ, నీ యొక్క చేతగానితనము యేసయ్య సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. సో వీళ్ళు ఏమంటున్నారంటే, యేసయ్య దగ్గర తీసుకొని వచ్చి, యేసయ్య చేతులు పెట్టి ఆశీర్వదించు. మేము తల్లిదండ్రులమైనా కానీ మేము వీడి జీవితాన్ని బాగు చేయలేము.
కానీ నువ్వు చేయబెడితే ఏమవుతుంది? వీడు ఆశీర్వదించబడతాడు. తల్లిదండ్రులుగా నీకు అది అర్థం కావాలి. సో మనం ముందుకు వెళ్దాం. 13వ వచనంలో మనం ఇటువంటి గొప్ప సత్యాలు చూసాం కదా. ఏమేమి చూసాం చెప్పండి? మొట్టమొదట మనం పిల్లల్ని ఎవరి దగ్గర తీసుకుపోవాలా? యేసయ్య దగ్గర. అవసరం లేకపోయినా కానీ తీసుకుపోవాలి. స్వస్థత అవసరం లేకపోయినా యేసయ్య దగ్గరకు తీసుకుపోవాలి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా తెలియని వయసులో కూడా నువ్వు యేసయ్య దగ్గర తీసుకుపోవాలి. భౌతిక సంబంధమైన అవసరతలు కాకుండా ఆత్మీయ అవసరతల నిమిత్తం తీసుకొని పోవాలా. తల్లిదండ్రులుగా మనం ఏమని ఒప్పుకోవాలా? చేతగాని వారు అని ఒప్పుకోవాలి. 14వ వచనం చూద్దాం. ఏమున్నది అక్కడ? ఆయన శిష్యులో తీసుకొని వచ్చిన వాడిని గద్దింపగా, ఇక్కడ ఆగుదాం కొంచెం. యేసు ప్రభువుకి శిష్యులు ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? శిష్యులు. వాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళని ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? వాళ్ళు గద్దిస్తున్నారు. వద్దని చెప్పడం వేరు, గద్దీయటం వేరు. అర్థమైందా? వద్దమ్మా, సార్ బిజీగా ఉన్నారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుందాం ప్లీజ్ అంటాం వేరు. కానీ వాళ్ళు ఏం చేసిన? డైరెక్ట్గా గద్దిస్తారు. సో శిష్యులు, నాకు తెలిసి శిష్యులకి ఏం చెడు ఉద్దేశం లేకపోవచ్చు. వాళ్ళు అనుకోవచ్చు మా సార్కి పిల్లగాళ్ళని చూసేంత టైం లేదనుకున్నారేమో. మా గురువు గారికి, మా యజమానికి, మా ప్రభువుకి, మా బోధకుడికి పిల్లగాళ్ళని పట్టించుకునేంత టైం లేదనుకున్నారు. వాళ్ళ కారణాలు ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఎవరు? మళ్ళా శిష్యులు. ఈ రోజున చాలామంది విశ్వాసులం అనుకునేవాళ్ళు, శిష్యులం అనుకునేవాళ్ళు, పిల్లల పరిచర్య గురించి వాళ్ళకి సరైన అవగాహన లేదు. వింటున్నారా? యేసయ్య హృదయాన్ని వాళ్ళు ఎరగట్లం లేదు. వాళ్ళు వద్దని చెప్పడం కాదు, గద్దిస్తున్నారు ఇక్కడ. అంటే వాళ్ళు ఎంతగా నో చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. చల్ నడవండి అన్నట్టు. మీకేం పని లేదా? మీకు అసలు మైండ్ ఉందా? మీకు అసలు జ్ఞానం ఉందా? మీకు అసలు వాక్యం తెలుసా? మీరు చేసే పని మీకు ఏమైనా అర్థమవుతుందా? మీరేడి ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము అర్జెంటుగా వేరే ఊరికి పోవాలి. పిల్లల పరిచర్య యొక్క అవసరత చాలా గొప్పదండి. వింటున్నారా? పిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. సంఘము చేసే అన్ని పనుల్లో కల్లా, అన్ని పరిచర్యల్లో కన్నా ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వైటల్ మినిస్ట్రీ ఏమన్నా ఉన్నదంటే చిల్డ్రన్ మినిస్ట్రీ. అది భారతదేశంలో మీరు ఇంటికి పోయినాక గూగుల్లో కొట్టండి, ఎంతమంది పిల్లలు ఉన్నారో తెలుసా మీకు? భారతదేశంలో 50 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. ఎన్ని కోట్ల మంది చెప్పండి? 18 సంవత్సరాల లోపు పిల్లలు 50 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. నాకు తెలిసి వాళ్ళకి నువ్వు టార్గెట్ చేయకపోతే ఇంకో 10-20 సంవత్సరాలు ఇండియాలో క్రిస్టియనే ఉండడు. 25 సంవత్సరాల లోపల్లో 50% మంది ఉన్నారట భారతదేశ జనాభాలో. అంటే 75 కోట్ల మంది 25 సంవత్సరాల లోపల. 18 సంవత్సరాల లోపల ఎన్ని కోట్ల మంది భారతదేశంలో? 50 కోట్ల మంది. 50 కోట్ల మందిలో ఎంతమందికి మంచి పేరెంట్స్ ఉండొచ్చు? క్రిస్టియన్ పేరెంట్స్ అంటే నాకు తెలిసి ఒక 30 లక్షల మంది, 40 లక్షల మందికే ఉంటారు. సో ఈ 50 కోట్ల మంది పరిస్థితి అంటే సంఘాలు ముందుకు రావాలి. వింటున్నారా? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా వచ్చాయి. నువ్వు ఆ సమస్త జనుల్లో పిల్లలు కూడా ఉన్నారండి. 150 కోట్లు నువ్వు లెక్కేస్తున్నావంటే 50 కోట్లు ఎవరు చెప్పండి? పిల్లలు. 35 సంవత్సరాల లోపలట 75% పాపులేషన్ అట. 150 కోట్లలో 75% అంటే దగ్గరగా ఒక 100 కోట్లు పైన కేవలం 35 సంవత్సరాల లోపల ఉన్నారు. చిన్నపిల్లల పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేయొద్దు చెప్పండి? వాళ్ళని ఆటంకపరచు. నేను ఒక 2 కొవ్వొత్తులు తెప్పించిన. ఈ నిలబడితే నిలబడవు, ఒకసారి ట్రై చేద్దాం.
సో ఇక్కడ ఒక 2 కొవ్వొత్తులు ఉన్నాయి. ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయి చెప్పండి? 2 కొవ్వొత్తులు ఉన్నాయి. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది. వీళ్ళల్లో చిన్నపిల్లోడు ఎవరు, పెద్దోడు ఎవడు చెప్పండి? చిన్న కొవ్వొత్తి చిన్నపిల్లోడు, పెద్ద కొవ్వొత్తి పెద్దోడు. మీ మొఖాలు. సరే, మీకు ఇంకా అర్థం కావాలంటే మీకు ఇంకొకళ్ళకి ఎక్కడతా, వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ఆయుష్ ఉన్నది? దీనికి ఎక్కువ ఆయుష్ ఉందా, దీనికి ఎక్కువ ఆయుష్ ఉందా? ఆయుష్ ఎక్కువ పెద్ద కొవ్వొత్తికి ఉందా, చిన్న కొవ్వొత్తికి ఉందా? చెప్పురా సాయం. లైఫ్ దేనికి ఎక్కువ ఉంది? దీనికి ఉంది. సో చిన్నపిల్లగాళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుందా, పెద్దోళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుందా? ఒక మనిషి 70 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం. ఒకటికి ఆల్రెడీ 50 సంవత్సరాలు. సో వాడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు? ఇంకా 20. వాడికి 10 సంవత్సరాలే ఇప్పుడు. చిన్నపిల్లోడు వాడికి ఇంకెన్ని బ్రతుకుతాడు? 60. సో ఎవరికి ఆయుష్ ఎక్కువ? చిన్నపిల్లలకి ఆయుష్ ఎక్కువ, పెద్దోళ్ళకి ఆయుష్ ఎక్కువ. సో దీని ప్రకారము చిన్నపిల్లలు ఎవరు, పెద్ద పిల్లగాళ్ళు ఎవరు? దేనికి ఆయుష్ ఎక్కువ ఉంది? ఈ కొవ్వొత్తికే ఆయుష్ ఎక్కువ ఉంది. ఎక్కువసేపు ఏది మండిద్ది? ఇది మండిద్దా, ఇది మండిద్దా? పెద్దది. సో ఇది చిన్నపిల్లోడు. అర్థమైందా? ఎందుకు? దీనికి ఏమున్నది? ఆశ ఎక్కువ ఉంది. దీనికి ఏముంది? ఆశ తక్కువ. చిన్నపిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు ఒక చిన్న పిల్లోడిని యేసయ్య దగ్గర తీసుకొని వస్తే వాడు ఎక్కువ కాలం ప్రభు కోసం జీవించగలడు. హల్లెలూయా. వాడు ఎక్కువ సంవత్సరాలు ప్రభు కోసం ఫలభరితమైన క్రైస్తవ జీవితం జీవించగలడు. వింటున్నారా? వాడు పెరిగి పెద్దయి ఒక క్రైస్తవురాల్ని లేకపోతే క్రైస్తవుని పెళ్లి చేసుకొని క్రైస్తవ కుటుంబంగా దీవించబడి వాడి పిల్లల్ని చిన్నతనములో నుంచే యేసయ్య దగ్గర తీసుకుని రాగలడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అప్పుడట యెహోవానైనను యెహోవా క్రియలనైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. వింటున్నారా? సో చిన్న పిల్లల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నువ్వు ఒక పిల్లవాడిని నువ్వు రక్షిస్తే వాడు మాత్రమే కాకుండా వాడి తరమంతా యేసయ్య దగ్గరకు వస్తుంది. వింటున్నారా? మా నాన్న చిన్నతనంలోనే రక్షింపబడ్డాడు. తద్వారా ఏమైందంటే మా నాన్న 3 పిల్లలు ఉన్నారు. 3 వాళ్ళు ఏం చేశారు? ప్రభులోకి పెంచారు. చిన్నప్పటి నుంచి మందిరాన్ని తీసుకుపోయారు, సండే స్కూల్కి తీసుకుపోయారు. 3 మేము ఏదో ఒక విధంగా పరిచర్యలోనే ఉంటున్నాం. ఎందుకు? మా నాన్న ఏమయ్యాడు? చిన్న వయసులోనే యేసయ్యలోకి వచ్చాడు. తద్వారా యేసయ్య నమ్ముకున్న ఆమెను చేసుకున్నాడు. తద్వారా పుట్టిన 3 పిల్లలు ఏమయ్యారు? ప్రభులో. కానీ నువ్వు ఏం చేయొద్దు? ఆటంకపరచవద్దు. చిన్నపిల్లల్ని ఆటంకపరిచే వాళ్ళ గురించి యేసు ప్రభు దీనికంటే ముందే ఒక మాట చెప్పాడు. ఏం చూస్తారా? మత్తయి సువార్త 18వ అధ్యాయం 6వ వచనం. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడేవాడు వాడి మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడట వానికి మేలు. చిన్నపిల్లలట విశ్వాసం ఉంచుతారట. హల్లెలూయా. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు చెప్పండి? నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో. చాలామంది చిన్నపిల్లగాళ్ళకి వాళ్ళకి ఏం చేత అవుతుంది అంటారు. సో చాలామంది చిన్నపిల్లలు చూసి ఏమనుకుంటారంటే వాడికి ఏం తెలుసు యేసయ్య గురించి అనుకుంటారు. కానీ బైబుల్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పండి, విశ్వాసం ఉంచుతున్నారు. ఏ చైల్డ్ హ్యాస్ ది కెపాసిటీ టు బిలీవ్. చైల్డ్ హ్యాస్ ది కెపాసిటీ టు ఎక్సర్సైజ్ ది ఫెయిత్. హల్లెలూయా. ప్రతి పిల్లవాడికి విశ్వాసం ఉంచే సామర్థ్యం ఉన్నది. నువ్వు అనుకోవద్దు నా కూతురు చిన్నమ్మాయి అనుకోవద్దు. ఆ అమ్మాయి ఏం చేస్తుందట? విశ్వాసం ఉంచుతుంది. నా యందు విశ్వాసం ఉంచి చిన్నవారిలో ఎవరైనా అభ్యంతరపరిస్తే వాడిని ఏం చేయాలా? మెరుక్కు తిరగట్రాయి గట్టి ఎక్కడ పడేయాలా? సముద్రంలో కాదురా, చూడు, లోతైన సముద్రం కాదురా, మంచి చూడు, మిక్కిలి లోతైన సముద్రం. ఉట్టి సముద్రం కాదు, ఉట్టి లోతైన సముద్రం కాదు. ఎట్లాంటి సముద్రము? బాయిలో పడేయమన్నట్ల. అంటే దేవుడు ఏమంటున్నట్టు వాడు మళ్ళీ పైకి రావద్దు, అందుకే తిరగట్రాయి కట్టాడు కదా. అందుకే పైన ఏమంటాడు 5వ వచనంలో, మరియు ఇలాంటి ఒక బిడ్డను చేర్చుకుని వాడు నన్ను చేర్చుకుంటాడు. హల్లెలూయా.
మన వాక్య భాగానికి వద్దాం. మత్తయి సువార్త 19:14 ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపక, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక నా యుద్ధకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, ఇలాంటి వారిదే అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులు ఆటంకపరిచారు, అభ్యంతరపరిచారు, గద్దించారు. యేసు ప్రభు గద్దించిన వాళ్ళని గద్దిస్తున్నాడు. యేసయ్య శిష్యుల్ని గద్దిస్తున్నాడు. నువ్వు నాకు శిష్యుడు వేరా, కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. వాళ్ళని రాని, వాళ్ళని ఆటంకపరచగా ఏమన్నాడు, నా యుద్ధకు రాని. మనం పోయిన వారం చెప్పాం కదా, యేసయ్య ఎప్పుడు ఏమంటున్నాడు, రండి అంటున్నాడు. హల్లెలూయా కదా. ప్రకటన గ్రంథము 22:17 ఏమంటున్నాడు, ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమంటున్నారట, రమ్ము అని చెప్తున్నాడు. వినేవాడు రమ్ము అంటున్నాడు. దప్పికొని వాడిని నా దగ్గరకు రా. సో యేసయ్య రమ్ము అంటే ఆత్మ, పెండ్లి కుమార్తె అంటే సంఘం, పరిశుద్ధాత్మ దేవుడు రమ్మంటుంటే, సంఘం రమ్మంటుంటే నువ్వు వద్దు అంటానికి మంచి పద్ధతేనా అది? ఎవరికైతే తప్పికొంటే వాడిని రానియే అంటున్నాడు. కానీ శిష్యులు ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరుకు శిష్యులు, వాళ్ళు పేరుకి యేసయ్యతో ఉన్నారు, అపోస్తులు వాళ్ళు. కానీ వాళ్ళు యేసయ్య మనస్సును గుర్తించటం లేదు. పిల్లల పరిచయం యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి అర్థం కావటం లేదు కదా. సో యేసయ్య పదే అంటాడు. మనం పోయిన వారం చదువుకున్న యోహాను సువార్త 7 దప్పికొన్న వాడిని నా యుద్ధకు రండి, వాని కడుపులో నుంచి జీవజల నదులో పారతాయి. సో యేసయ్య ఏమంటున్నాడంటే రండి. సో ఆత్మ, పెండ్లి కుమార్తె కూడా రమ్మనాలి. పెండ్లి కుమార్తె సంఘము పిల్లల్ని ఏం చేయాలా, పిలవాలి, రానియాల, ఆటంకపరచవద్దు. హల్లెలూయా. కాబట్టి మనము పిల్లల్ని ఆటంకపరచకుండా వాళ్ళ దగ్గర రానియాల. నువ్వు ఏ విధంగా నీ పిల్లలకు ఆటంకంగా ఉండకూడదు. చాలామంది తల్లిదండ్రుల వల్లే పిల్లలు మందిరానికి దూరం అవుతూ ఉంటున్నారు. ఎంత భయంకరమైన విషయం అర్థమవుతుందా? మీరు చిన్నప్పటి నుంచి సరిగా చెప్పకపోవటం వల్లే మీ పిల్లలు మీకు దూరం అయ్యారు. ఇకనైనా జ్ఞానము తెచ్చుకోండి. వారిని ఆటంకపరచవద్దు. వారిని ఆటంకపరిస్తే యేసయ్యకి మామూలు కోపం రావటం. యేసయ్య ఏమైనా కామెడీకి చెప్పిండా, మెడకు తిరగట్రాయి కట్టి మిక్కి లోతైన సముద్రంలో పడేమని జోక్గా చెప్పిండా, సీరియస్గా చెప్పిండా? మత్తయి సువార్త 18 మొత్తం పిల్లల గురించే ఉంటుంది. నేను అసలు 18 మాట్లాడదాం అనుకున్నా, కానీ సడన్గా 19 విషయాలు చెప్పదలుచుకుంటున్నా. మత్తయి సువార్త 18 10 విషయాలు ఉంటాయి అక్కడ. ప్రభుత్వం అయితే నేను మరొకసారి చెప్తాను. 18 అంతా విశ్వాసం ఉంచే ఈ చిన్నపిల్లలు నువ్వు ఆటంకపరచు. తర్వాత ఏమంటాడు చూడండి, మనం పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అందరు నాతో పాటు చెప్పండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిది. మనం చాలాసార్లు VBS చేసేటప్పుడు ఏమనుకుంటామో తెలుసా, మన ద్వారా పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు అనుకుంటాం. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే, ఎవరైతే పిల్లలు వస్తున్నారో పరలోక రాజ్యం ఇట్లాంటి వాళ్ళదంటే నువ్వు వాళ్ళ ముఖం చూసినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. పరలోక రాజ్యం ఇట్లాంటి వాళ్ళది కాబట్టి నువ్వు వాళ్ళని చూసినప్పుడు నువ్వు నేర్పించడం కాదు, ఎవరు నేర్చుకోవాలా, వాళ్ళని చూసి నువ్వు నేర్చుకోవాలి. VBS చేయటం వల్ల ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, చిన్నపిల్లలకు నేర్పించడం కాదు, నేర్చుకునేది ఎవరు చెప్పండి, పెద్దోళ్ళు నేర్చుకుంటారు. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, ఈ రోజున మీరు చూసే ఈ చర్చ్ బిల్డింగ్కి ఇన్స్పిరేషన్ ఏందో తెలుసా? 2017 VBS. నేను ఫుల్ టైం మినిస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏందో తెలుసా? 2017 VBS. మనకి కింద చర్చ్లో, పాత చర్చ్లో, రేకుల షెడ్లో 120 మంది పిల్లలు వచ్చారు 2017లో. అప్పుడు నేను USA వీసాకి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతా ఉన్నాను. ఆ VBS పరిచర్యలోనే
దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు ఇక్కడ ఏమి లేవు, ఇట్లా బిల్డింగ్స్ ఏమి లేవు, 1-2 బిల్డింగ్లే ఉన్నాయి, మట్టి రోడ్లు. 2017 VBS అప్పుడు లోపల అగ్నిగుండంలాగా ఉన్నది. టెంట్ వేసాం, ముందు ఒక టెంట్ వేసాం, ఇటుపక్క ఒక టెంట్ వేసాం. 120 మంది పిల్లలు, ఒక పాప, పూజిత అనే పాప. ఆ పాప పేరు ఇప్పటికీ గుర్తు నాకు, ఆ పాప ఫేస్ ఇంకా గుర్తు. వేరే ఊరు నుంచి కాలనీకి వచ్చింది, పెద్ద పెద్ద కుంకుమ బొట్లు పెట్టుకుంది. 2వ రోజు 3వ రోజు VBSకి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆ అమ్మాయి వచ్చి మోకరించి ప్రార్థన చేశారు. హల్లెలూయా. అది నన్ను కదిలించాను. యేసు ప్రభు నాతో ఏం చెప్పాడంటే, ఈ పిల్లల కోసమే నేను నిన్ను పిలిచానని. మీకు తెలుసు, చాలామందికి మీకు తెలుసు, 2017లో ఉన్న వాళ్ళకి VBS అయిపోయినాక నేను జస్ట్ అట్లా డైలాగ్ కొట్టిన అంతే. ఏమి నెక్స్ట్ ఇయర్ VBS కల్లా మనం పెద్ద చర్చి కట్టుకుందామని చెప్పిన. ఏ ప్లాన్ లేదు నాకు. కానీ దేవుడు 2018 VBSకి మనం ఈ ఆలయంలో VBS చేశాం. అవునా కదా? సో VBS కోసం నేను ఏదైతే ప్రభు పరిచర్య కోసం తీర్మానం చేసుకోను. సో VBS వల్ల ఎవరు ఆశీర్వదించబడ్డారు? నేను ఆశీర్వదించబడ్డా. అవునా కదా? ఈ రోజున ఈ ఆలయం ఇట్లున్నదంటే, ఈ బిల్డింగ్ ఇట్లున్నదంటే కారణం ఏంటి? 2017 VBS. అర్థమవుతుందండి? నేను సంపూర్ణ సేవకి రావటానికి కారణం ఏంటి? 2017లో జరిగిన 3 రోజుల VBS. పిల్లల డెడికేషన్ చూశాను. నేనేం చేశాను? నేను కూడా పిల్లల పరిచర్య. సో ఫుల్ టైం మినిస్టర్కి వచ్చాను. సో పిల్లలది ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. సో నువ్వు పిల్లల పరిచర్యలో ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎవరిదైతే పరలోక రాజ్యమో వాళ్ళ ముఖాలు చూసినప్పుడు నేర్చుకునేది ఎవరు చెప్పండి? పెద్దోళ్ళుగా మనం నేర్చుకోవాలి, మనం ఆశీర్వదించబడాలి. సో VBS చేయటం వల్ల మనం ఏదో 100 మంది పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాం అన్నట్టు ఫీల్ కాకూడదు. నిజానికి ఆశీర్వదించబడేది ఎవరు చెప్పండి? మనం. ఎంతమందికి VBS, నేను పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం VBS పాల్గొనడం వల్ల నాకు సంతోషంగా ఉంది, ఆశీర్వాదకరంగా ఉందని ఎంతమంది అంటే అందరు చేతులు ఎత్తారు. అవునా కాదు? కొంతమంది 1500, 2000 రూపాయలు కూలి పోగొట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడైనా మీరు బాధపడ్డారా? 5 రోజులు మేము పోలేదు అని బాధపడ్డారా? ఎందుకు? మనము ఆశీర్వదించబడ్డాం. ఎందుకు? యేసయ్య ఏమంటున్నాడు? ఇలాంటి వారి దేవుదట పరలోక రాజ్యం. నాకు రాత్రి ఒక కల వచ్చింది. వచ్చే ఆదివారం 9వ తారీఖు ఆదివారము చర్చ్లోకి కాలనీ వాళ్ళు, ఆడోళ్ళు మగోళ్ళు 100 మంది వచ్చారు. కల్లో 100 మంది వచ్చారు, మొత్తం నిండిపోయింది. పాటలు పాడాలంటే అందరూ పాడుతున్నారు. సాయినాథ్ గారు పాడుతుంటే ఇటు ఒక నరం వస్తుంది, మీకు తెలుసో తెలియదు. ఆకుపచ్చగా ఒక నరం వస్తుంది వాడికి, పాట చూపిరాదు. అట్ట పాడారు అనమాట. 100 మంది నరాలు కనపడేటట్టు పాడారు. కల్లో ఇది వాక్యం చెప్పినాం, అందరూ మంచిగా వాక్యం విన్నారు. ఒక 10 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. కానీ ఆ రోజు మీరు ఎవరు లేరు. ఆ రోజు మీరు ఎవరు లేరు. ఎంతమందికి బాధ అనిపిస్తుంది? నేను ఎందుకు చెప్తున్నంటే, ఇది కళ నిజం కాదు కానీ నేను అల్లిన కళ. ఎందుకు చెప్తున్నంటే, రేపటి నుంచి రోజు ఎంతమంది వస్తారు? 150 మంది వస్తారు పిల్లలు. అందరు గట్టిగా పాడతారా పాడరా? చెప్పండి. 150 మంది గట్టిగా పాడతారా పాడరా? నరాలు బయటకు వచ్చినట్టు పాడతారా పాడరా? కంఠద వాక్యాలు నేర్చుకుంటారా నేర్చుకోరా? రక్షింపబడతారా పడరా? పడతారు. మనం విశ్వాసంతో చేద్దాం, రక్షింపబడతారు. కానీ మీరు లేకపోతే ఏమవుతుంది? ఎవరు బాధ? కోల్పోయేది ఎవరు? పెద్దోళ్ళు వస్తేనే మేము లేవని బాధపడుతున్నారు, కానీ నేటి బాలలే రేపటి శిష్యులు అనండి. నేటి బాలలే రేపటి యేసయ్య శిష్యులు. హల్లెలూయా. నేటి బాలలే రేపటి సేవకులు, నేటి బాలలే రేపటి పాస్టర్స్. అయ్యో వచ్చే ఆదివారము 100 మంది పెద్దోళ్ళు వచ్చారట, నరాలు కనపడేటట్టు పాటలు పాడారట, నేను లేనని నువ్వు బాధపడద్దు. రేపటి నుంచి వస్తారు వాళ్ళంతా. కాకపోతే పెద్దోళ్ళు కాదు. ఎవరు వస్తున్నారు? చిన్నపిల్లలు వస్తున్నారు. నువ్వుంటే నువ్వు ఇవాళ ఇప్పుడు అయ్యో అన్నారు కదా, నేను చెప్పినప్పుడు అయ్యో అనాల్సిన అవసరం లేదు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం చదివి మనం ముగించుకుంటాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం
11వ అధ్యాయం 1వ వచనం చదవండి. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనపడదు. ఈ రోజుల్లో చాలామంది వెంటనే రిటర్న్స్ వచ్చే వాటి మీదనే పోతారు కదా. ఏదైనా పెడితే వెంటనే డబ్బులు వస్తుంటే పెడతాం. దీంట్లో డబ్బులు పెట్టండి, చాలా రోజులైనా కొత్త అంటే పెడతాం, మనం పెట్టాం. కానీ యేసయ్య ఏమంటుండంటే నీ ఆహారం నీళ్ళ మీదే. ఐగుప్తు దేశంలో ఉన్నట్ట నైలు నదిలో వాళ్ళు గింజలు వేసేవాళ్ళట, నీళ్ళు వారుతూ ఉన్నప్పుడు. వర్షాకాలంలో గింజలు వేస్తే ఎండాకాలం వచ్చేసరికి ఏమయ్యేదంటే పూర్తిగా ఎండిపోయేదట. ఆ గింజలు కిందికి పోయి ఆ సారవంతమైన నైలు డెల్టాలోకి పోయి ఎండాకాలం దాంట్లోనే పంట వచ్చేదట. హల్లెలూయా. సో అదే అంటున్నాడు ప్రసంగి గ్రంథంలో, నీ ఆహారాన్ని ఏం చేయాలి నువ్వు నీళ్ళ మీద. కానీ చాలా దినాలైన తర్వాత అది కనపడుతుంది. VBS పరిచర్య అది. నీ ఆహారాన్ని నువ్వు నీళ్ళ మీద ఎమ్మటే కనపడకపోవచ్చు, వెంటనే కనపడకపోవచ్చు. కానీ చిన్నపిల్లల పరిచర్యను నువ్వు నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా నువ్వు వేస్తే ఏమవుతుంది, ఏదో ఒక రోజున కనపడుతుంది. దేవుని వాక్యం జీవము గలది కదా. మనము మన క్లాసులో 20 మంది 30 మంది ఉంటే అందరికి కంఠవాక్యం నేర్పిస్తామా? నేర్పిమా కదా. ఆ వాక్యము జీవము గలది. నా వాక్యము ఇట్ డస్ నాట్ రిటర్న్ వాయిడ్ అని అంటది. అది పని చేయకుండా వెనక్కి రాదు అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు. ఆయన వాక్యము ఏదో ఒక రోజున పనిచేస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత అదేమవుతుంది, కనపడుతుంది. కాబట్టి మీరు మిస్ అవుతారా? 100 మంది కాలనీ వాళ్ళు వచ్చి పాటలు పాడేది చెప్పాలా? 100 మందిలో 10 మంది అన్న రక్షింపబడాలని మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. 200 మంది వచ్చి ఒక్కళ్ళు కూడా రక్షింపబడకుండా ఉండటం కంటే 100 మంది వచ్చి 10 మంది రక్షింపబడ్డా చాలు. మనం చదివిన వాక్య భాగం ఏ విధంగా ముగించబడుతుందంటే, పరలోక రాజ్యము ఇలాంటిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుంచి లేచిపోయాను. యేసయ్య ఏం చేశాడంటే, వాళ్ళు వద్దని చెప్పారు, కానీ యేసయ్య వాళ్ళని గద్దించాడు. నా యుద్ధకు రానీయుడు అన్నాడు. పరలోక రాజ్యం ఇలాంటి వారిది అన్నాడు. వారి మీద ఆయన చేతులు పెట్టాడు, ప్రార్థన చేశాడు. మార్కు సువార్తలో అయితే ఆయన్ని వాళ్ళని ఎత్తుకున్నట్లు మనం చూస్తాం. తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన అర్జెంటు పని మీద ఉన్నా కానీ ఆయన ఆ పని చేసిన తర్వాతనే వెళ్ళిపోయాడు. పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళ మీద చేతులుంచి ఆశీర్వదించిన తర్వాతనే ఆయన వెళ్ళిపోయాడు. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. విన్న వాక్యాన్ని బట్టి మనం పరీక్ష చేసుకుందాం. భారతదేశంలో పిల్లలే 50 కోట్ల మంది ఉన్నారు. నీవు వారికి సువార్త చెప్పకపోతే, లేత వయసులో వాళ్ళను ప్రభు దగ్గరికి నడిపించకపోతే, వాళ్ళ హృదయం ఇప్పుడు తడి సిమెంట్ లాగా ఉన్నది. సాతాను మొదటి గీత గీస్తే అదే శాశ్వతంగా ఉంటుంది. కానీ నువ్వు దేవుని వాక్యాన్ని రాస్తే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తీర్మానం చేసుకో. నీ కుటుంబంలో నీ పిల్లల్ని ఏ విధంగా పెంచుతావో తీర్మానం చేసుకో. మొట్టమొదటిగా దేవుడు మొదట నీ పిల్లల్ని నీకు ఇస్తున్నాడు. నీ కుటుంబంలో నీకు ఇచ్చిన 2 పిల్లలు, 3 పిల్లలు, 4 పిల్లలు, వాళ్ళని ఏ విధంగా పెంచుతావో తీర్మానం చేసుకో. ప్రభు దగ్గర తీసుకునిరా. అవసరం ఉన్నప్పుడే కాదు, మొదటి రోజు నుంచే, వాళ్ళకి తెలియని వయసులో నుంచే నువ్వు వాళ్ళని ప్రభు దగ్గర తీసుకునిరా. భౌతిక అవసరతల నిమిత్తము కాదు, ఆయన వారిని ఆశీర్వదించాలని, యేసయ్య ఆశీర్వాదం కోసం వాళ్ళని తీసుకునిరా. నీవు ఆటంకపరిచేవాడవుగా, గద్దించేవాడవుగా ఉండవద్దు. యేసయ్య శాపాన్ని కొని తెచ్చుకోవద్దు. అభ్యంతరకారకుడిగా ఉండి ఆయన శాపాన్ని నువ్వు చూడొద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకుందాం. పరలోక రాజ్యము ఇలాంటి వారిది అంటున్నాడు. అట్లాంటి పిల్లలు 100 మంది రేపటి నుంచి మన సంఘానికి రాబోతా ఉన్నారు. వాళ్ళని చూసి పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని మనము నేర్చుకుందాం, మనము ఆశీర్వదించబడదాం అనే మనస్సు మనకు ఉండాలని ప్రార్థన చేయండి.
తరువాత యేసు ప్రభు వాళ్ళ మీద చేతులు ఉంచాడు, వాళ్ళని ఎత్తుకున్నాడు, తన పని నిమిత్తం తను వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్మానం చేసుకో. దేవా, నా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో నాకు నేర్పించు అని ప్రార్థన చేయండి. దేవా, నా సమాజంలో, నా కాలనీలో చాలామంది పిల్లలు నశించిపోతున్నారు, వాళ్ళు నరకానికి పోతున్నారు. ప్రభువా, వాళ్ళని ఏ విధంగా రక్షణలోకి నడిపించాలి, నన్ను ఒక సాధనముగా చేసుకొని నువ్వు ప్రార్థన చేయి. దేవా, రేపటి నుంచి VBS ఉన్నది నాయన, నన్ను ఆశీర్వదించు. పిల్లల పరిచర్యలో నాయన నన్ను నీవే ఆశీర్వదించు అని ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవ, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి నాయన, నీ వాక్యాన్ని ప్రభువా ఇంతవరకు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత అది కనపడుతుందని నాయన నీ వాక్యం చెప్పిన విధంగా నాయన మేము పిల్లల హృదయాల్లో నాటే ఆ యొక్క వాక్యము నాయన, ఆ యొక్క జీవాహారము నాయన చాలా దినములైన తర్వాత అది కనపడుతుందనే విశ్వాసముతో, నిరీక్షణతో నాయన మేము పిల్లల పరిచయం చేయటాన్ని కృపను మాకు దయచేయండి. నీ సహాయము దయచేయండి నాయన. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రభు నాయన, నీ వాక్యము ద్వారా మమ్మల్ని సరిచేయండి నాయన. ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా నాయన మా కుటుంబంలో మా పిల్లలను ఏ విధంగా పెంచాలో మీరే మాకు నేర్పించండి నాయన. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకటానికి నాయన మేము పిల్లల్ని నాయన మొదట యేసయ్య దగ్గర తీసుకుని రావటాన్ని కృపను దయచేయండి. చర్చికి తీసుకొని వస్తున్నాము కానీ చాలామంది నాయన యేసయ్య దగ్గర తీసుకొని రాలేకపోతున్నాం. దయతో క్షమించండి నాయన. మా పిల్లల్ని ఏ విధంగా పెంచాలో మీరు మాకు నేర్పించండి. మా సంఘంలో ఉన్న పిల్లల్ని సరిగా తనని ఆత్మీయంగా పెంచడానికి మీరు మాకు నేర్పించండి నాయన. తనని కొంతమంది పిల్లల్ని పోగొట్టుకుంటున్నాం నాయన, దయతో క్షమించండి నాయన. ఎంతో బాధ నాయన తండ్రి, క్షమించండి నాయన. తండ్రి, మా కాలనీలో ఉన్న పిల్లలందరినీ పాదాల దగ్గర పెడుతుంటున్నాం. ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. నీవు 99 గొర్రెలను పక్కన పెట్టి నాయన నశించిపోయే గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళావు. ఆ విధంగా మేము వెళ్ళి నాయన పరిచర్య చేసి నాయన ఫలభరితమైన పిల్లల పరిచర్యలో మేము నాయన పాల్గొనటానికి నీ కృపను మాకు దయచేయమని, VBS పరిచర్యలో మమ్మల్ని వాడుకొనమని యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.